అందరికీ నమస్కారం. ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి స్టాంపీడ్ అనేది చాలా బాధాకర విషయం. క్యూలో ఉన్న భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఇప్పుడు అందరూ పర్యవేక్షిస్తున్న సమయంలో మహిళకి శ్వాస ఆడక ఆవిడ్ని బయటకు ఆసుపత్రి తీసుకెళ్లాలనే ఆలోచనతో గేట్ తెరవగానే గేట్ తెరిచారేమో అనుకుని అందరూ కూడా ఒకేసారి ముందుకు రావడం తొక్కిసలాట గురి చేసింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకర విషయం. 3 విశాఖపట్నం నుంచి, ఒకరు నర్సీపట్నం నుంచి, ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ నుంచి 6 చనిపోవడం, 5 మహిళలు, 1 పురుషులు చనిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలకి అందరికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే ఉన్నటువంటి అధికారులతో, కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో 40 మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయా ఆసుపత్రికి, అలాగే సిమ్స్ ఆసుపత్రికి కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నాం. ఏదైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పట్టించడం ఎవరు తీసుకురాలేదు, అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి, కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక గంటన్నరలో వచ్చి అందరినీ కూడా పరామర్శించి, అలాగే ఉత్తరాంధ్రను కూడా చూసి, అలాగే ఎలాగైతే జరిగిందో దాని మీద కూడా స్టాంపీడ్ జరిగిన ప్లేస్ పైన కూడా ఎలా జరిగింది అన్నింటి కూడా పూర్తి వివరాలు తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా తెలియజేస్తారు. తప్పకుండా అందరూ కూడా తక్కువ సమయంలో రికవర్ అయ్యి అందరూ ఇళ్ళకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాం. ఇప్పుడు బాడీస్ అన్ని కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అంబులెన్స్ తో పాటు ఒక రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళతో పాటు ఒక కారులో వెళ్లి వాళ్ళ వాళ్ళ బాడీ అప్పచెప్పి అన్ని కార్యక్రమాలు చేస్తారు. తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది మా నాయకులు అలాగే ఈ టీటీడీ అధికారులు కూడా వెళ్ళి ఇవ్వబోతా ఉన్నారు.